నీకుంది. ఆ నిరూపణ కాకుండా మేము ఎంక్వైరీలు, ఉన్నతమైన ఎంక్వైరీలు అడిగే హక్కు మాకుంది. ఖచ్చితంగా దీనిలో భగవంతుడు, ప్రజాస్వామ్యం న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. దాంతోపాటు ఆయన ఎవరు, మన సినిమా యాక్టర్ ఆయన ప్రకాష్ రాజ్ గారి మీద కూడా, సరే ప్రకాష్ రాజ్ గారికి మాకేం సంబంధం లేదు, రాజకీయాలకు మాకేం సంబంధం లేదు. ఆయన అప్పుడప్పుడు సమాజం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన కూడా ఏదో ట్వీట్ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఏదో మాట్లాడారు. ఆయన ట్వీట్ చేసింది ఏంటి? డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్ ది సీఎం. ఈ సంఘటన జరిగింది నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్స్ని పట్టుకోండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ? ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు? దీన్ని బ్లోఅప్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ. ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల. నేను కామెంట్ చేశాడు. ఇది సింపుల్. దీనిలో తప్పేంటి నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రకాష్ రాజ్ గారికి నాకు సంబంధం లేదు, ఆయన మా పార్టీకి కాదు, నేను ఇప్పుడు కలం కూడా కలవాల. తప్పేంటంటున్నా? ఎందుకయ్యా దేశం అంతా ఊరిని గందరగోళం చేస్తావు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎంక్వైరీ చేయి, కల్పిట్స్ని బయటికి తీసుకురా అని చెబితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాంచుతాను, ఆంధ్రజ్యోతిలో రాంచుతాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదేనా చేయాల్సింది? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకున్నాం. అయినా నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు. మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశాడు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మా బుట్ట గొడవ పెట్టుకుని ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ? ఏంది దీనిలో రాజకీయ విమర్శలు? నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు? గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి. నిరూపించు, మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకే అభ్యంతరం లేదు. అయితే ఒకటి ఉందిలే, ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. విన్నారు మీరు? నానాజీ మీరు కేసు పెట్టరంట. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. చూసారా మీరు? కొట్టాడు కూడా. కానీ ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. కొత్త సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎవడైనా నేరం చేస్తే, ఎవరైనా ఒక దళితుడిని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష 12 గంటలు చేస్తే మీకు కేసు ఉండదండి. కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాట్ ఫీలింగ్ షై. ఒక దళితుడిని కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని, మేధావిని, మీ ఎమ్మెల్యే కేసు పెట్టుకోకుండా ఉన్నారు. ఏం ధర్మం ఇది? నాకు